టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్. కోటి మంది కార్యకర్తలకు బీమా కల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ. యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయూ చేసుకున్నారు. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా ఒప్పందం జరిగింది. కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్లు చెల్లించింది టీడీపీ. అలాగే కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 138 కోట్లు ఖర్చు చేసినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు తెలిపాయి. అధినేత చంద్రబాబు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించడానికి ఇప్పటికే ఎంఓయూ కూడా చేశారు లోకేష్. సో మొత్తానికి తెలుగు తమ్ముళ్లలో ఎలాంటి జోష్ కనబడుతోంది ఈ విషయంలో? ఎస్ రోజా, పార్టీలు ఏవైనా సరే బలంగా నిలబడాలంటే అక్కడ కింద స్థాయిలో కార్యకర్తలు అనేది చాలా ముఖ్యమైన అంశం. అలాంటిది కార్యకర్తలకు సంబంధించి ఒక కార్యకర్తల సంక్షేమం అనేది తీసుకురావడంతో పాటు ప్రస్తుతం కార్యకర్తలకు సంబంధించిన యోగక్షేమాలు, వారికి సంబంధించిన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే రోజుల్లో దానికి సంబంధించి కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి ఒక బీమాకి లోకేష్ శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 1 కోటి మంది కార్యకర్తలకి సంబంధించి బీమా వర్తించేలాగా యునైటెడ్ ఇండియా దానికి సంబంధించిన సంస్థతో ఈరోజు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాదాపు 42 కోట్లు ప్రీమియం మొదటగానే చెల్లించేసి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి 1 కోటి మంది కార్యకర్తలకి వర్తించేలాగా కూడా దీనిలో ఈ బీమాకు సంబంధించి తీసుకునే విధంగా కూడా కార్యకర్తలందరికీ ఎవరైతే పార్టీ మెంబర్షిప్ తీసుకుంటున్నారో అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ మెంబర్షిప్కి సంబంధించి ఈ బీమా వర్తించేలాగా కూడా అనుసంధానం చేస్తూ ఈరోజు ఒక యునైటెడ్ ఇండియా కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఎంఓయూ చేయడం జరిగింది. ఇప్పటికే అటు గత 2014 నుంచి కావచ్చు, గతంలో కూడా టీడీపీకి సంబంధించి కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉన్నారు. అదేవిధంగా యువ నాయకత్వానికి సంబంధించి తాజాగా లోకేష్ ఎప్పుడైతే మంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా తను కార్యకర్తలకి సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమం, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో అక్రమ కేసులు కావచ్చు, ఇతర ఆర్థిక అంశాలు కావచ్చు, అక్రమ కేసులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా టీడీపీ కార్యకర్తల పైన గత ప్రభుత్వం పెట్టింది అంటూ కూడా దానికి సంబంధించి ఒక లీగల్ టీంనే ఏర్పాటు చేసి లీగల్ టీం ద్వారా ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా న్యాయపరంగా కూడా అండగా ఉంది పార్టీ. ప్రస్తుతము ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి అన్ని 3 పార్టీలకి సంబంధించిన నేతలు, కార్యకర్తలందరూ కూడా కష్టపడి 2024లో మళ్ళీ కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా కార్యకర్తలకు సంబంధించి లోకేష్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీకి మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బీమా వర్తించేలాగా ఈరోజు ఎంఓయూ కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే ఇటు కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక కార్యకర్తలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు ప్రజాప్రతినిధులతో పాటు చంద్రబాబు సైతం కూడా ఒకరోజు పార్టీ కార్యాలయానికి వెళ్లి అందుబాటులో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా 1 కోటి మంది కార్యకర్తలకి ఈ రకంగా ఇన్సూరెన్స్ అనేది జరగలేదు. ఇదొక చరిత్ర కింద కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కార్యకర్తలకి అండగా నిలబడటమే కాకుండా గతంలో ఇప్పటి వరకు కూడా కార్యకర్తలకు సంబంధించి ఆర్థిక పరంగా కానీ, బీమా పరంగా కానీ దాదాపు 136 కోట్ల సంక్షేమంకి సంబంధించి ఖర్చు పెట్టిన పార్టీగా కూడా ప్రస్తుతం టీడీపీ పార్టీ నేతలందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక రాబోయే రోజులకు సంబంధించిన ప్రీమియం కూడా 42 కోట్లు కూడా ముందుగానే చెల్లించి ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి బీమా చెల్లింపులు అనేది చేయడం జరిగింది. అయితే 1 కోటి మెంబర్షిప్ టార్గెట్ గా పెట్టుకున్న నేపథ్యంలోనే ఇప్పటివరకే దాదాపు 85 లక్షల వరకు కూడా ఇటు టీడీపీ మెంబర్షిప్లు డ్రైవ్ అయితే కొనసాగుతుంది. అయితే 1 కోటి వరకు కూడా టార్గెట్ పెట్టుకున్నారు. మరో 15 రోజుల పాటు ఈ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించాలంటూ కూడా అటు కార్యకర్తల నుంచి, పార్టీ నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తితో మరొక 15 రోజులు ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 1 కోటి మంది కార్యకర్తలకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మెంబర్షిప్ ఎవరు తీసుకున్నారో అందరికీ కూడా ఈ బీమా వర్తించేలాగా కూడా అనుసంధానం చేస్తూ, అదేవిధంగా అటు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతర ఆర్థిక పరంగా కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందంటూ కూడా లోకేష్ భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అటు పిల్లలకి ఎవరైతే పార్టీ కార్యకర్తలకి సంబంధించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పిల్లలు చదువుకోలేని వాళ్ళు అంటారో అందరికీ కూడా అక్కడ హైదరాబాద్ గండిపేట కావచ్చు, ఇక్కడ విజయవాడకి సంబంధించి కృష్ణా జిల్లాలో ఉన్న చల్లపల్లికి సంబంధించి ఎన్టీఆర్ స్కూల్స్ వాటిల్లో ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పిల్లలకి విద్యకు సంబంధించి చదివించేలాగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఒక పక్క గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరోపణ
ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి గత ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో ఏ రకంగా వైసీపీ ఓటమి పాలైంది, కేవలం కార్యకర్తల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు, విశ్లేషిస్తున్న పరిస్థితులు అయింది. ఈ రకంగా ప్రస్తుతం టీడీపీకి సంబంధించి కార్యకర్తలకి ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడంతో కాకుండా దీనికి సంబంధించి అటు సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక వెసులుబాటు, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబాటు ఉంటారో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆదుకునే విధంగా ఒక టీంని ఏర్పాటు చేయడం, లీగల్ టీంని ఏర్పాటు చేయడం, అన్ని కూడా కార్యకర్తలకి సంబంధించి పూర్తి స్థాయిలో అండగా ఉంటాము, భరోసా ఉంటామంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే లోకేష్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో లోకేష్కి సంబంధించిన ప్రజా దర్బార్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు ఒకరోజు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, అప్పుడు కూడా ప్రజలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది తమ నాయకులను కలిసేందుకు కూడా. దాంతోపాటు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయాల్లో కూడా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద స్థాయిలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కార్యకర్తలకు సంబంధించి ఒక భరోసా కల్పించే విధంగా కూడా ఈ రోజు లోకేష్ చేసిన ఎంఓయో అటు కార్యకర్తలకు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి రోజా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.